ఎక్స్ప్లోజివ్స్ పేలుడు పదార్థాలు అంటే ఏంటి? మనం క్వారీల్లో అక్కడక్కడ చూస్తూ ఉంటాం. మనం ఒక కొండలో చిన్న హోల్ చేసేసి ఒక ట్యూబ్ లాంటిది పెట్టి దాన్ని ఆ కొండని పేలుస్తున్నారు. కొన్ని రాళ్ళు పగిలిపోతాయి, కింద పడిపోతాయి. ఇవన్నీ మనం రోజువారీగా చూస్తున్నాం. ఇదంతా కూడా ఈ పేలుడు పదార్థాలు ఎంత పేలితే ఎంత నష్టం జరుగుద్ది అనే దాన్ని ఒక అంచనా కోసం మనం మాట్లాడుకోవడం కోసం ఆ టీఎన్టీ అనే పదార్థాన్ని, 1 కిలో పదార్థాన్ని మనం పేల్చామనుకోండి. 1 కిలో పదార్థాన్ని పేలిస్తే బహుశా ఒక రూము, ఒక చిన్నపాటి బిల్డింగు ధ్వంసం అయిపోద్ది. అలా కాకుండా ఒక 10 కిలోల బరువు ఉన్నటువంటి టీఎన్టీ ఒక టీఎన్టీని మనం ఎక్స్ప్లోడ్ చేసాం, మనం పేల్చాం అనుకోండి. కొద్దిగా పెద్ద బిల్డింగు, ఒక 50 మీటర్ల పరిధిలో డిస్ట్రక్షన్ జరిగే అవకాశం ఉంటుంది. 100 కిలోల టీఎన్టీని పేల్చామనుకోండి, బహుశా ఒక 4-5 బిల్డింగ్స్ దెబ్బతింటాయి. 1000 కిలోల టీఎన్టీని మనం పేల్చామనుకోండి, ఒక క్యాంపస్ అంటే ఒక 7, 8, 10 బిల్డింగులు, 1 కిలోమీటర్ పరిధిలో ఉన్నటువంటి బిల్డింగ్స్ తీవ్రంగా దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. ఇలా మనం పెంచుకుంటూ పోతే ఒక న్యూక్లియర్ బాంబ్ పేలటం అంటే ఏంటంటే, న్యూక్లియర్ బాంబ్స్ని మనం 1, 2, 3, 4 కిలోలు అట్టా మాట్లాడుకోకుండా అది నిజంగా టీఎన్టీ మెటీరియల్ కాదు, అటామిక్ మెటీరియల్, ఐసోటోపు. కాబట్టి మనం ఒక న్యూక్లియర్ బాంబు హిరోషిమా మీద ప్రయోగించినటువంటి ఆ బాంబు పేలితే ఎంత టీఎన్టీ మెటీరియల్ ఎక్స్ప్లోడ్ అయినట్టు అంటే దాదాపుగా 25,000 టన్నుల టీఎన్టీని మీరు ఊహించుకొని పేలిస్తే ఎంత వేడి, ఎంత షాక్ వేవ్స్, ఎంత నష్టం జరుగుతుందో అంత నష్టం హిరోషిమా సిటీకి జరిగిందనమాట. దాదాపుగా సిటీలో ఒక మేజర్ పార్ట్ డిస్ట్రాయ్ అయిపోద్ది. దీంట్లో ఉన్నటువంటి న్యూక్లియర్ మెటీరియల్, దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రజానీకం మీద తీవ్రమైనటువంటి ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. అది 1 రోజు కాదు, 2 రోజులు కాదు, ఒక తరం దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ న్యూక్లియర్ బాంబ్స్ని గురించి మాట్లాడినప్పుడు మనం 1000 టన్నుల టీఎన్టీ మెటీరియల్ ఒకేసారి పేలితే ఎంత ఎనర్జీ, ఎంత డిస్ట్రక్షన్ జరుగుతుందో, కిలో న్యూటన్స్ అంటే కిలో టన్స్, 1000 టన్నులు. లేదా థర్మోన్యూక్లియర్ బాంబ్స్ విషయంలో మాట్లాడినప్పుడు, హైడ్రోజన్ బాంబ్స్ విషయం మాట్లాడినప్పుడు మనం మెగా టన్స్ ఆఫ్ టీఎన్టీని పేలిస్తే, మెగా అంటే మిలియన్, 10 లక్షల టన్నుల టీఎన్టీని తీసుకొచ్చి మీరు పేల్చారనుకోండి ఒకేసారి, అది ఎంత డిస్ట్రక్షన్ జరుగుతుందో అంత ఒక హైడ్రోజన్ బాంబు పేలినప్పుడు జరుగుతుందన్నమాట. సో బాంబ్స్ ఉంటాయి. బాంబులో ప్రధానంగా పెద్ద న్యూక్లియస్, పెద్ద అటామిక్ నంబర్స్ ఉన్నటువంటి మెటీరియల్స్ ఫిజన్ ద్వారా పేలినప్పుడు, న్యూక్లియర్ బాంబ్స్ అంటాం, ఫిజన్ ద్వారా పేలినప్పుడు కొంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అలాగే హైడ్రోజన్ బాంబు లాంటి ఫ్యూజన్ ద్వారా, చిన్న యాటమ్స్ కలవటం ద్వారా రిలీజ్ అయ్యేటువంటి ఆ ఎనర్జీని, ఆ శక్తిని మనం మెగా కిలో టన్స్లో మాట్లాడతాం. ఇట్ ఈజ్ ఈక్వల్ టు, అది ఎంత అంటే మెగా లక్షల, 10 లక్షల పైగా అన్ని టన్నుల టీఎన్టీని మీరు ఒక చోట పేర్చి కనుక ఎక్స్ప్లోడ్ చేస్తే ఎంత ఎనర్జీ, ఎంత సౌండ్ వేవ్స్, ఎంత డిస్ట్రక్షన్ జరుగుతుందో దట్ ఈజ్ ఈక్వల్ టు ఒక హైడ్రోజన్ బాంబ్ అన్నమాట. వాటిని థర్మో న్యూక్లియర్ బాంబ్స్ అంటారు.